శ్రేష్టమైన నామంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇవాళ దాని కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చు. ప్రార్థన. కృపగల ప్రభువా, పరిశుద్ధుడ, జీవాధిపతి, మీకు వందనాలు. ఈ రాత్రి సమయంలో మీ పరిశుద్ధ సన్నిధిలో మీ పక్షంగా నిలబడడానికి కల్పడమైన నాకు మీరు ఇచ్చిన అవకాశం కొరకు కృతజ్ఞతాస్తుతులు. అయ్యా, మీ పక్షంగా నేను ఉంటున్నప్పుడు ఇక్కడ నుంచి ఏమి మాట్లాడవలసి ఉన్నదో దాన్ని మాత్రమే మాట్లాడడానికి మనం ఈ స్వాధీనంలో పెట్టుకోవాలి. అలాగే వినగలచేది, గ్రహించే హృదయం, పాటించే జీవితాలు మా అందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రతి శనివారం కూడా మనము పరిశుద్ధ గ్రంథంలోని ప్రార్థనలు అనే అంశాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు శుక్రవారం, ఇప్పుడు శనివారం కూడా ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా అనేకమైన ప్రార్థనలు, పాత నిబంధన గ్రంథం అంతటినీ మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలోని ధ్యానంలోకి మనం వెళుతూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ఎవరెవరు ఎలా ప్రార్థన చేశారు అనే విషయాలు తెలుసుకోవడానికి ముందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలని దేవుని వాక్యం ద్వారా మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అవేంటంటే, యేసు ప్రభు యొక్క దృష్టిలో ప్రార్థన అంటే ఎలా ఉండాలి, యేసు ప్రభు ప్రార్థన ఎలా చేయమని ఆయన నేర్పించాడు, లేదా ఆయన ఎలా ప్రార్థన చేశాడు, దాని గురించి మనం ధ్యానం చేస్తూ ఇప్పటిదాకా దగ్గర 13 విషయాలని మనం ధ్యానం చేసుకున్నాం. ఇవాళ 14వ అంశంలో మనం దేవుని వాక్యంలో ఉన్నాం. గత వారంలో దైవ చిత్తానుసారంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి, గోప్యంగా ప్రార్థన చేయడం అంటే ఏంటి అనే విషయాలు నేర్చుకున్నాం. ఇవాళ ఎవరి నామంలో ప్రార్థన చేయాలి అనే విషయాన్ని నేర్చుకున్నాం. ఎందుకంటే చాలామంది మనం ప్రార్థన చేసేటప్పుడు లాస్ట్లో ఎవరు ముగిస్తాం ప్రార్థనని, యేసు నామంలో లేదా యేసు క్రీస్తు నామంలో, రక్షకుడైన యేసు నామంలో అని ప్రార్థనను ముగిస్తాం. చాలామందికి ఇది ఒక సందేహం, మేము యేసు నామంలోనే ఎందుకు ప్రార్థన చేయాలి, యేసు నామంలోనే ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా, ఏ నామంలో మనం ప్రార్థన చేయాలి అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. కనుక ఒకవేళ మీరు లేకపోయినా కూడా కొన్నిసార్లు మీరు వాక్యం వినేటప్పుడు కొంతమంది వాక్యం చెప్తూ ఉండగా వారి మీకు సందేహాలను పుట్టిస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గురించి యేసు ప్రభు మనతో చెప్తున్నటువంటి విషయాలు, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎవరి నామంలో ప్రార్థన చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఈ విషయాల గురించి ఇవాళ మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో మనం గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నటువంటి మాట, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న ఎవరికి ప్రార్థన చేయాలా, తండ్రి అయినటువంటి దేవునికి ప్రార్థన చేయాలి. ఇది దేవుని వాక్యం తెలియజేస్తున్నటువంటి మాట. మరొక వచనం చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త, మీరు నన్ను ఏర్పరచుకోలేదు,
పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించితిని లేదా ఏర్పరచుకొని నియమించితిని అంటారు. ఈ వాక్యంలో మనము శ్రద్ధ పెట్టాల్సిన మాట ఏంటంటే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ ఏం జరిగిందంటే అక్కడ మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో. ఎవరికి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు? తండ్రికి ప్రార్థన చేయాలి. ఎవరి పేరును పెట్టి ప్రార్థన చేయాలంట? కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పేరును పెట్టి ప్రార్థన చేయాలి. అందుకనే మనం ప్రార్థన చివరిలో యేసు నామములో అని ప్రార్థన చేస్తాం. చాలామంది ఇప్పుడేమో యేసు నామంలో అనకపోతే దేవుడు ఎరడా అని అంటారు. చిన్న వ్యత్యాసం ఉంది, చెప్తాను. మనం వాక్యంలోకి వెళ్తూ ఉండగా ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. ముందుగా ఈ స్టేట్మెంట్స్ని జ్ఞాపకం చేసుకోండి. ముందుగా తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. రెండవది కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి కూడా మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం. అపోస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయం 59వ వచనాన్ని చదువుదాం. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మని చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా, స్టెఫన్ గారు ఎవరికి ప్రార్థన చేశాడట? యేసు ప్రభువా అని యేసయ్యకి ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో. అంటే తండ్రితో సమానుడైన. ఇప్పుడు ఈ మాట పలికేటప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నాడు? 56వ వచనం చూడండి. ఆకాశము తెరవబడి ఉండుటయు, మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలుచుండి ఉండుటయు. ఎక్కడున్నాడంటే యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున, అనగా దేవునికి ఈక్వల్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. దేవునితో సమానుడుగా ఆయన ఉన్నాడు. దేవునితో సమానుడిగా ఉన్నటువంటి ఆయన, దేవునితో సమానుడిగా ఉన్నటువంటి ఆయనకి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాక్యంలో చెప్తున్నాడు, ఆయన దేవుని కుడిపార్శ్వమందు నిలిచి, అనగా దేవునితో ఈక్వల్ స్టేటస్లో ఒకే స్థాయిలో ఉన్నటువంటి వాడు కనుక కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి కూడా స్టెఫను భక్తుడు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. అపోస్తల కార్యాలలో 9వ అధ్యాయం 13వ వచనం. అందుకు అన్నయ్య, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు ప్రధాన యాజకుల వలన అతడు అధికారము పొంది ఉన్నాడని. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పు. ఇప్పుడు భక్తులైనటువంటి అన్నయ్య గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా ప్రభువా అని అంటూ ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభువుకు కూడా దేవునితో సమాన స్థాయి ఉన్నది. ఆయనకు కూడా మనం ప్రార్థన చేయవచ్చు అని చెప్తున్నాడు. రోమ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి ఎవరికి ప్రార్థన చేసే వాళ్ళందరికీ తనకు ప్రార్థన చేసే
వాళ్ళందరికీ, యేసు ప్రభువుకి ప్రార్థన చేసే వాళ్ళందరికీ కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై దేవుడు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, తండ్రి అయినటువంటి దేవునికి మాత్రమే కాదు ప్రార్థన చేయడము, యేసుక్రీస్తులకు కూడా ప్రార్థన చేయవచ్చు అనే విషయాన్ని ఈ వచనాలు, ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, ఈ వచనాలలో ఒక ఉదాహరణగా మనకు కనబడుతూ ఉన్నాయి. మూడవది, మనం ఎవరికి ప్రార్థన చేయవచ్చు అంటే పరిశుద్ధాత్మ దేవునికి ప్రార్థన చేయవచ్చు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా పరిశుద్ధాత్మకు ప్రార్థన చేశారు నేరుగా అనే మాట బైబిల్లో ఎక్కడ మనకు కనపడదు. కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశారని, పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేయడానికి మనకు సహాయం చేస్తాడని మనం చూస్తా ఉన్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26, 27 వచనాలని చదువుకుందాం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏదైనా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూడులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షంగా ప్రార్థన చేస్తున్నాడు. మనకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు. కొంతమంది కొన్నిసార్లు ప్రార్థన మొదలు పెడతారు, ఎక్కడ మొదలు పెడుతున్నారో ఎక్కడ ఆపుతున్నారో కూడా తెలియదు. మొత్తం ఉంటుంది మధ్యలో వాళ్ళకి ఏమేమి మనసులో వస్తాయో అవన్నీ ప్రార్థనలో వచ్చేస్తాయి. కొన్నిసార్లు ప్రార్థన వదిలేసి ప్రసంగం చేసేస్తారు, ప్రార్థన వదిలేసి ప్రసంగం చేసేస్తారు. నేను చాలా మంది చూశాను. పెద్దవాళ్ళే కొంతమంది చేదస్సు అనుకుంటే కాదు, యవనస్తులు కూడా అనేక మంది ప్రార్థన వదిలేసి ప్రార్థనలోనే ప్రసంగం చేసేటువంటి వాళ్ళు. ప్రార్థన ఎలా చేయాలో చాలా మందికి తెలియట్లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుడే నువ్వు ప్రార్థన చేయడం చేత కాకపోయినా, నీకు వచ్చి రాని మాటలతో నువ్వు ప్రార్థన చేసినా, నీ మనసు ఏకాగ్రత లేకుండా నువ్వు దేవుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినా, దాన్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి సహాయం చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు 3 విషయాలు. ఒకటి, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించారు. రెండోది, యేసుక్రీస్తుకి ప్రార్థన చేశారు అనేక మంది. కొన్ని సందర్భాల్లో మనం చూసాం. కొన్ని సందర్భాలు ఎందుకు ఆయనకు ప్రార్థన చేయొచ్చు అంటే, ఆయన కూడా తండ్రితో సమానంగా ఉన్నాడు కనుక, ఈక్వల్ స్టేటస్ లో ఉన్నాడు కనుక ఆయనకు ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా సమాన స్థాయిలో ఉన్నాడు కనుక ఆయన కూడా మనము ప్రార్థన చేయొచ్చు. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు తండ్రి నామంలో ప్రార్థన చేసిన, కుమారుడి నామంలో ప్రార్థన చేసిన, పరిశుద్ధాత్మ నామంలో ప్రార్థన చేసినా కూడా మనం గమనించదగినటువంటి విషయాలు ఏంటంటే, దేవుని సన్నిధిలో ఏకాగ్రత కలిగి ప్రార్థన చేయాలి. ఏకాగ్రత లేకుండా మనం చేసేటువంటి ప్రార్థన యథాలాపముగా చేసే ప్రార్థన. యథాలాపంగా అంటే పద్యం అప్పచెప్పినట్టు, పాఠం అప్పచెప్పినట్టు, మనకి డైలీ అదే పదాలు, ఇంక మార్పే ఉండదు. మన ప్రార్థనలో ఒక ఎమోషన్ ఉండదు. మన ప్రార్థనలో కొంచెం కూడా బాధ కనబడదు. మన ప్రార్థన ఒక పాఠం అప్పచెప్పినట్టు, చదువుకునే పిల్లలు పాఠం అప్పచెప్పినట్టే ఉంటుంది, కానీ క్రొత్తదనం అనేది కనపడదు. హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన కనబడదు. అట్లాంటి బట్టి పట్టే ప్రార్థనలు దేవుడికి అక్కర్లా. బట్టి పట్టే ప్రార్థనలు దేవుడు వేరు. దేవుడు ఎట్లాంటి వారి మొదలు వింటాడంట, విరిగి నలిగిన హృదయం గల వారి యొక్క ప్రార్థన దేవుడు వింటాడు. విరిగి నలిగిన హృదయం గల వారి ప్రార్థన దేవుడు వింటాడు, మనకు తెలుసు. కాబట్టి మనము తండ్రికి చేసిన, కుమారుడికి చేసిన, పరిశుద్ధాత్మ దేవుడికి చేసిన మన ప్రార్థనలో యథార్థత ఉండాలి. మన ప్రార్థనలో ఏకభావం ఉండాలి. మన ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండాలి. వీటన్నింటికంటే అధికంగా పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాలి. కొన్ని వచనాలని మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త ఆ దినమున అనేకులు నన్ను
ప్రభువా ప్రభువా మేము నీ నామములో ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా అని చెప్పెదరు. వీళ్ళు ప్రార్థన చేస్తారు. ఏమంటారంట? ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తారంట. ప్రార్థన చేసేటప్పుడు దేవుడిని అడుగుతారంట, నీ నామమున మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా, మీ నామంలో వాక్యం చెప్పలేదా, మీ నామం అద్భుతాలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా, సూచక్రియలు చేయలేదా? ఆ ప్రార్థన దేవుడు అంటాడు, మీరెవరో కూడా నాకు తెలియదు. ప్రార్థన చేసేవాడు దేవుని తెలుసు, ప్రార్థన చేసేవాడు దేవునికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన రోజు వాళ్ళ స్వరం వింటూ ఉంటాడు. ఆయన రోజు వాళ్ళ స్వరము వింటూ ఉంటాడు. వాళ్ళ స్వరం వినపడగానే వాళ్ళకి ఏం కావాలో దేవునికి బాగా తెలుసు. మరొక వచనం చూద్దాం. 18వ అధ్యాయం, 18వ అధ్యాయం 19, 20 వచనాలను మనం చూద్దాం. మీలో ఇద్దరు తాము ప్రార్థన చేస్తే ఏ విషయమును కూర్చైనా సరే భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వల్ల వారిని దొరుకునని మీతో. చూసారా? భూమి మీద ఇద్దరు మనుషులే ఎక్కువ మంది పడ్డారు. ఇద్దరు మనుషులు ఒకే విషయం గురించి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే, నేను అదే కదా చెప్పాను, ఒకే మనసు కలిగి ప్రార్థన చేస్తే దేవుడి చేత వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందంట. ఆ సందర్భంలోనే చెప్పాడు యేసయ్య, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉన్నాను అని ఆ సందర్భంలో ఆయన చెప్పినటువంటి వాళ్ళ. లైట్స్ ఆన్ చేసి పైకి పెట్టుకోండి. మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో ఏకాగ్రత ఉండాలి. మన ప్రార్థనలో ఏకభావం ఉండాలి. ఒకే మనస్తత్వం ఉండాలి. ఒకే భావం కలిగి ఉండాలి. అలా ఒకే భావం కలిగి చేసేటువంటి ప్రార్థనకి దేవుడి దగ్గర జవాబు దొరుకుతుంది. ఓ ఫోన్ నాకు ఇస్తారా? నేను రెఫరెన్స్ చూసుకోవడం కోసం. మరొక వచనాన్ని చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామములో దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, మీరు ప్రార్థన చేసేటప్పుడు నా నామంలో అడగండి, నా పేరు మీద అడగండి, తప్పకుండా అది మీకు అనుగ్రహించబడుతుంది. 15:7 అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన యెడల మీకేమి ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది అని అంటాడు. 16వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరుట తండ్రిని ఏది అడిగినను, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరున మనం ఏది అడిగినా వెంటనే మనకు అనుగ్రహించబడుతుంది అని అంటున్నాడు. 16వ అధ్యాయం 23వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే, ఆ దినమున మీరు దేని గురించి నన్ను అడగరు, మీరు తండ్రిని నా పేరుట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది వరకు మీరేమీ నా పేరిట అడగలేదు. మీ సంతోషము సంపూర్ణమగునట్లు అడగండి, మీకు దొరుకుతుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ వచనాలన్నింటిలో ఆయన చెప్తున్నటువంటి అర్థం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఒకే మనస్సు కలిగి ఉండి ప్రార్థన చేయండి. ఇద్దరు మనుషులు భూమి మీద ఒక్క విషయం మీద ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తే వెంటనే అది యాక్సెప్టబుల్.
రెండవది, నా నామంలో ప్రార్థన చేస్తే వెంటనే అది అంగీకరించబడుతుంది అని చెప్తున్నాడు. ఇంకొక వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 6వ. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు ఏ నామంలో చెప్తున్నాడు? యేసుక్రీస్తు నామంలో లేచినాడు అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారులారా, మనకు అనుగ్రహించబడినటువంటి ఈ నామం యొక్క గొప్పతనము ఇదే. అయితే ఈ నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు, మనం 10 ఆజ్ఞలు నేర్చుకునేటప్పుడు చూసాం, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. ఈ నామమును మనం ఉచ్చరించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలోనికి మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందరి భయముతో ఒకరికొకడు వాక్యం చెప్తున్నాడు, యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి తండ్రి అయినటువంటి దేవునికి అని అంటాడు. అయితే ఈ నామమును మనం ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. భాష కంటే కూడా ప్రార్థనలో భావం ముఖ్యం. భాష కంటే కూడా భావం ముఖ్యం. నేను అందుకే చెప్తుంటాను, చాలామంది అబ్బా భలే ప్రార్థన చేస్తాడా ఆమె, భలే ప్రార్థన చేస్తాడా ఆమె అంటారు, భలే ప్రార్థన చేస్తాడు ఆయన అంటారు. భలే ప్రార్థన చేయడం అంటే మీ ఆలోచన ఏంటి? నేను అడుగుతున్నా, మోగవాడి ప్రార్థన దేవుడు వినడా? మాట్లాడలేడు కదా, వాడి ప్రార్థన దేవుడు వినడా? వింటున్నాడు కదా. కాబట్టి నువ్వు భలే ప్రార్థన చేస్తావంటే నీ భాష కాదు దేవునికి ముఖ్యం, నీ మనసులోని భావం దేవునికి చాలా ముఖ్యమైనది. భాష అనేది తర్వాత విషయం. భాషను ఉచ్చరించేటప్పుడు మన ఉచ్చారణ సరిగా ఉంటే అందరికీ అర్థమయ్యేటట్టు ఉండాలనేది దేవుని ఉద్దేశం, అంతేగాని మరొక ఉద్దేశం లేదు. అందుకని భావము చాలా ముఖ్యమైనది. మత్తయి 10:26 చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. కాబట్టి మీరు వారికి భయపడకుడి. వాళ్ళకి భయపడకుడి. మరుగైనది ఏది బయలుపరచబడకపోదు, రహస్యమైనది తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పున్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. వాక్యం అంటున్నాడు, మీకు భాష కాదు ముఖ్యం, భావం ముఖ్యం. మీరు ఎలా మాట్లాడుతున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే ఏ పద ఉచ్చారణ జరుగుతుంది అనేది ముఖ్యం కాదు. నీ మనసులో నుంచి వచ్చేటువంటి భావం ప్రార్థన విషయంలో ముఖ్యమైనదా కాదా అనే విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైనటువంటి వాళ్ళు మరొక వచనం చూద్దాం. 18వ అధ్యాయం మత్తయి సువార్తలోనే 18వ అధ్యాయం 5వ వచనం. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరుతో చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనును. ఇలాంటి ఒక బిడ్డను ఎవరి పేరిటంట? యేసుక్రీస్తు పేరిట చేర్చుకునేవాడు. ఎవరిని చేర్చుకుంటున్నాడంట? యేసయ్యనే చేర్చుకుంటున్నాడు అని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన ఏంటంటే ప్రార్థనలో భాష కంటే ఏది ముఖ్యం అంట? మన హృదయ ఆలోచన, హృదయ తలంపు చాలా ముఖ్యమైనది అని అంటున్నాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాం అని గట్టిగా అరిచరిచి కేకలేసి ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు నామం అనేది పార్సల్ ఆఫీస్ కాదు. నువ్వు పోయి అడగంగానే ఆయన పేరు చెప్పంగానే పొట్లం కట్టి నీ చేతికి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేయడానికి. లేకపోతే నువ్వు గట్టిగా కేకలేసినంత మాత్రాన ఆకాశంలో దేవుడికి వినబడుతుందని కూడా అర్థం కాదు. ప్రియమైనటువంటి వాళ్ళు, మనం ఒక పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు దాని యొక్క అర్థం మనం తెలుసుకుంటే దాన్ని ఎలా ఉపయోగించాలో మనకు అర్థం. ముఖ్యంగా యేసు నామంలో అనే పదాన్ని మనం ఉచ్చరిస్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే, నాకు ప్రార్థన చేసే అధికారం ఇచ్చింది యేసు ప్రభువు అని చెప్తున్నాం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసే అధికారం నాకు ఇచ్చింది యేసు ప్రభు. ఎందుకంటే నాకు ప్రార్థన చేసేటువంటి శక్తి లేదు, నాకు ప్రార్థన చేసేటువంటి శక్తి లేదు.
నాకు ప్రార్థన చేసేంత జ్ఞానం లేదు, ప్రార్థన చేసేంత పరిశుద్ధుడిని కూడా కాదు, నేను ప్రార్థన చేసేంత పరిశుద్ధుడిని కూడా కాదు. కానీ నేను ప్రార్థన చేయగలిగేటువంటి ఈ కెపాసిటీ నాకు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే యేసు నామములో, యేసు ఇచ్చిన అధికారంలో. హల్లెలూయా. ఉదాహరణకి మనం సీఎం గారిని కలవాలనుకుంటున్నాం. సీఎం గారిని కలవాలంటే అంత సులభమైనటువంటి విషయం కాదు కదా. ఆయన దగ్గరికి వెళ్ళడానికి మనకు ఎవరో ఒకరు తెలుసుంటే మనం అక్కడ దాకా వెళ్ళగలం, ఆయనతో మాట్లాడగలం. సీఎం గారితో మనం మాట్లాడేటప్పుడు ఏ పని మీద వచ్చారు మీరు అని ఆయన అడిగాడు అనుకోండి, మన దగ్గర అలాంటి పని మీద వచ్చామండి, ఓకే అడ్వాయిసర్లు చూస్తా అని అంటాం. అట్లా కాదు, మనం ఏమడుగుతామంటే సార్ మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవమని పంపించారు, ఆయన ఆల్రెడీ మీతో మాట్లాడారంటే ఈ విషయం మీద, మా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని కలవమని పంపించారు అని అంటాం. ఎవరు మీ ఎమ్మెల్యే అంటాడు ఆయన, చెప్తాం మరి ఎవరు మీ ఎమ్మెల్యే అంటే చెప్తాం మరి ఫలానా ఎమ్మెల్యే గారండి, మా సభ్యుపల్లి ఎమ్మెల్యే గారండి పంపించారు మీ దగ్గరికి అని అంటే అప్పుడు ఫలానా ఆయన అని చెప్పి మన కేసుని కన్సిడర్ చేస్తాం. లేకపోతే ఇచ్చాడు కదా నేను చూస్తాను ఎందుకు అని తేడా. యేసు నామములో అంటే ఆయన నన్ను ఇక్కడ దాకా పంపించాడు, ఆయనే మీతో మాట్లాడమని పంపించాడు, ఆయన చెప్పిన మాటలు మీతో చెప్పడానికి నేను వచ్చాను. ఆయన దగ్గర ఆల్రెడీ అడిగాను, ఆయన ఆల్రెడీ మీతో మాట్లాడేశాడు, నేను ఊరికే మీ ముందర నిలబడి మనిషిని నేను పరిచయం చేసుకున్నాను ఇక్కడ దాకా వచ్చాను అంతే. ఇప్పుడు ప్రార్థన అనేది ఆయన ఇచ్చిన అధికారంలో మనం చేస్తున్నాము అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళ మరొక వచనాన్ని మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. అందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడెవడును ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు, యేసు నామంలో అని నువ్వు పోతున్నావంటే యేసుక్రీస్తుని కించపరుస్తూ నువ్వు పోలేవు కదా. యేసుక్రీస్తు నామం మీద గౌరవం ఉంటే, యేసుక్రీస్తు నామం మీద విశ్వాసం ఉంటే, యేసుక్రీస్తు నామం అంటే నీకు భయం ఉంటే ఆ నామంలో వెళ్తావు. అందుకని యేసు అంటున్నాడు, ఎవరు కూడా నా పేరు వాడుకొని దాన్ని చీకగా చూడలేరు కదా. నా పేరు వాడుకుంటున్నారంటే వాళ్ళకి దాని మీద విశ్వాసం ఉంది, నా పేరు వాడుకుంటున్నారంటే వాళ్ళకి నేనంటే భయం ఉంది, ఆ భయం బట్టి ఆ భక్తిని బట్టి కార్యం జరుగుతుంది అని యేసు చెప్తున్నాడు. అందుకనే యేసు నామాన్ని మనం ఉచ్చరించేటప్పుడు అదేదో ఒక మంత్రం లాగా పదే 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 ఒకే పదాన్ని చెప్పడం వలన ప్రయోజనం ఉండదు. కానీ ఆ పదం మనం చెప్తూ ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి అధికారం గ్రహించినటువంటి వారైతే పని జరుగుతుంది. అందుకని ఒక ఉదాహరణ చెప్తాను. ఒక శతాధిపతి యేసుక్రీస్తు దగ్గరికి కొంతమంది మనుషులు పంపించారు. నా ఇంట్లో మా పనివాడు ఒకడు పక్షవాయువుతో బాధపడుతున్నాడు, వాడు నాకు బాగా ఇష్టమైన పనివాడు అని చెప్పాడు. వెళ్ళిన మనుషులు యూదు యేసు దగ్గరికి వచ్చి రికమెండేషన్ చేశారు, అయ్యా మంచి ఆయన, మన ఊళ్ళో చర్చ కట్టించిన ఆయనే, మన యూదులందరూ ప్రార్థన చేసుకునే దానికి చాలా సహాయం చేశాడు, మరి ఆ ఇంట్లో పనివాడు బాగలేదంట, మనల్ని హెల్ప్ చేయమన్నాడు అని అంటే వేసారు. సరే తప్పకుండా వెళ్దాం పదండి అని అన్నాడు. బయలుదేరి వస్తూ ఉన్నారు, ఇంచు దగ్గరికి వచ్చేసారు. యేసు ప్రభు వస్తున్నాడు అనే విషయం ఆల్రెడీ ఒక పనివాడు ముందుగా వెళ్ళిపోయి చెప్పాడు. ఆయన వస్తున్నాడు, యేసు వస్తున్నాడు, ఆయన వచ్చేసి 2 నిమిషాలు బాగు చేస్తాడని అంటే మళ్ళీ ఇంకొక పనివాడిని పంపించాడు. ఆయన పంపించి, ఆయన మా ఇంట్లోకి వచ్చేంత గొప్పవాడిని కాదు, నేను ఆయన చెప్తే పని అయిపోద్ది, మా ఇంటి దాకా రాబడి అక్కడి నుంచే మాట చెప్తాను, ఇక్కడ పని అయిపోతుంది. ఎందుకంటే అధికారం అంటే ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. నాకెంతో ఒక 10 మంది పనులు ఉన్నారు, నేను కూడా నా పైన ఒక 10 మంది పెద్దోళ్ళు ఉన్నారు. అధికారం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. నేను అధికారంతో ఒక మాట చెప్తే నాకెందుంటే 100 మంది మనుషులు ఎట్లా నా మాట వింటారో, నాపై అధికారం చెప్తే నేను ఎట్లా అడుగుతూ వాళ్ళ కోసం పనిచేస్తానో అధికారం ఎట్లా ఉంటుందో నాకు తెలుసు. ఆయన అధికారం, ఆయన
మాట చెప్తే పని అవుతుంది, ఆయన పేరు చెప్తే పని అవుతుంది. ఇక్కడ దాకా రాబడ్డా ఆయన అక్కడి నుంచి చెప్తే ఇక్కడ రోగం బాగైపోతుంది, ఇది నేను నమ్ముతున్నాను చెప్పాను. ఏసై ఆశ్రయం చెప్పాడు తెలుసా, ఇశ్రాయేలీయుల్లో కూడా ఇంత విశ్వాసం ఉన్నవాడు నేను చూడలేదు. ఆ నామంలో ఉండబడినటువంటి శక్తిని ఎరిగితే, యేసుక్రీస్తు నామంలో ఉన్నటువంటి శక్తిని ఎరిగితే, యేసుక్రీస్తు నామం అనేది ఊరికే మన ఇష్టానుసారంగా వాడుకునేటువంటిది కాదు. గడగడ గడగడ పాఠం చెప్పేసి లాస్ట్లో యేసు నామంలో అనేసి అయిపోతుంది. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ నామము మనం పలుకుతున్నప్పుడు మనకు ఆ నామం మీద ఎంత గౌరవం ఉంది, యేసుక్రీస్తు పేరు మీద ఆయన ఉన్నటువంటి శక్తి మీద మనకి ఎంత విశ్వాసం ఉంది, దాన్ని బట్టి మన జీవితంలో కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని మనము గమనించాలి. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి, ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఆయన నామంలో ప్రార్థన చేయాలి అని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. డాక్టర్ ఆర్ఏ టోరీ అనేటువంటి దైవజనుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయమంటే ఏంటి అనే విషయాల గురించి ఇలా అన్నాడు. ఆయన నామంలో ప్రార్థన చేయడం అంటే మనకు దేవుని దగ్గర ఎట్లాంటి హక్కు లేదు, దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మనకి ఏ రైటు లేదు. కానీ ఆయన వెళ్ళమన్నాడు కాబట్టి ఆయన ఇచ్చిన హక్కుతో మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం. ఇది యేసు నామంలో మనం పలకడం ప్రార్థన అంటే అని అన్నాడు. నిజమే ప్రియమైనటువంటి వాళ్ళ, మనకు ఆయన నామాన్ని ఉచ్చరించేటువంటి స్థితి లేదు, పలకడానికి కూడా అర్హత లేదు మనం. కానీ దేవుడు కృప చూపించాడు. యేసుక్రీస్తు నామంలో నా నామంలో వెళ్ళి అడుగు పని అవుతుందని చెప్పాడు. కాబట్టి ఆయన నామంలో మనం వెళ్ళి ఆయన అడుగుతున్నాం, కార్యం జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించుకున్నాం, ఒకటి తండ్రికి ప్రార్థన చేయొచ్చు, కుమారుడికి ప్రార్థన చేయొచ్చు, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రార్థన చేయొచ్చు. కానీ ఎవరికి ప్రార్థన చేసినా సరే మన ప్రార్థన ఎవరి మూలముగా వెళ్ళాలంట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగానే వెళ్ళాలి. ఎందుకంటే మన ప్రార్థనలు వినడానికి దేవుడు ఇష్టపడకపోతే ఆయన మన పక్షంగా ఉండి ప్రార్థన చేసేవాడుగా ఒకే వచ్చిన చదువు క్లోజ్ చేసుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి, దేవుని ఎవరికంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి, దేవుని సంకల్పాన్ని ఎరిగి పిలువబడినటువంటి వారికి మేలు జరగడానికి ఏం చేస్తున్నాడంట, సమస్తము దేవుడు సమకూడి జరిగిస్తున్నాడు. అన్నిటినీ ఆ టైంలో ఏ టైంలో ఎక్కడ ఏమి ఉండాలో అవన్నిటినీ అక్కడ పెట్టి ఆ స్పాట్లో పెట్టి జరిగిస్తాడు. దానికి ముందుండే 26, 27 దాన్ని మనం చదువుకున్నాం. ఆ వచనాలను అంటాడు, మీకు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రార్థనలను చూసి అది మన పిల్లలు సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నారే అని చూసి ఆయనే మన పక్షంగా మనతో కలిసి ప్రార్థన చేసి ఆ విషయాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు తెలియజేయగా, యేసు ప్రభు కూడా తండ్రి అయినటువంటి దేవుని దగ్గర మన పక్షంగా నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారిరువురి ప్రార్థన, వారితో కలిసి మనం చేసేటువంటి ప్రార్థన తండ్రి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుడు బలమైనటువంటి కార్యములు జరిగిస్తాడు. ఇక చివరిగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వలన ప్రతిఫలం వలన వచ్చే మహిమ ఎవరికి చెందాలంట, దేవుడికి చెందాలి. హల్లెలూయా. చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ దాని మహిమ ఘనత దేవుడికి ఇవ్వదు. మందిరంలోకి వచ్చి సంఘం నేను అడిగాను, నా కోసం ప్రార్థన చేశారు, దేవుడు గొప్ప కార్యం చేశాడు, నా జీవితంలో నేను కోరుకున్నట్లుగా మేలు చేశాడు అని సంఘం ఎదుట నిలబడి సాక్ష్యం చెప్పడం చాలా. అదేమంటే నాకు భయం, నాకు కాళ్ళు ఉడికిపోతున్నాయి, చేతులు ఉడికిపోతున్నాయి అని చెప్తాడు. కాదు, ఎవరి మహిమ కొరకు ప్రార్థన,
దేవుని మహిమ కొరకు ప్రార్థన. దేవుడు నీ ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చినాడు కదా. నీలాంటి వాళ్ళు ఎంతోమంది ప్రార్థనలో బలహీనులైన వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి అయ్యో వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేశాడా, మరి నేను కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకెందుకు చేస్తాడు అని వాళ్ళు కూడా ప్రార్థన చేయడానికి పురికొల్పేటువంటి అవకాశం సాక్ష్యం చెప్పడం ద్వారా ఇస్తున్నాం. మన ప్రార్థన దాని ప్రతిఫలము దేవుడిని మహిమపరచడానికై ఉండాలి. ఏక మనసుతో ప్రార్థన చేయాలి, ఏకాగ్రతతో ప్రార్థన చేయాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి. దేవుని మహిమ వలన దేవుడికి మహిమ కలుగునట్లుగా ప్రార్థన ప్రతిఫలం ఉండాలి. అవి ఉన్నప్పుడే దేవుడు మన మధ్యలో కార్యాలను జరిగిస్తాడు. వీటన్నిటికంటే అధికమైంది మన ప్రార్థన చాలా వినయం కలిగిన ప్రార్థన, తగ్గింపు కలిగిన ప్రార్థన అయితేనే దేవుడు పెట్టాడు. ఏసే చెప్పాడు కదా, ఇద్దరు మనుషులు దేవలోకి వచ్చారు, మందిరంలోకి వచ్చారు. ఒకటి పరిచయుడు, ఒకడు సౌకుడు. పరిచయుడు ప్రార్థన చేస్తాను, నేను చాలా భక్తిపరుని, నేను చాలా గొప్పని, నాకు అంత ఉంది, నాకు ఎంత ఉంది, నేను ఉపవాసం చేస్తానని అని నేను చెప్పుకున్నాడు. సౌకుడు అంటున్నాడు, ప్రభా ప్రార్థన చేయడానికి కూడా నాకు ఈ వైపు చూడటానికే నాకు శక్తి సరిపోదు, నేను అంత గొప్ప కాదు, నా తప్పులు క్షమించు. ఆ క్షమించు అనే మాట దేవుడి దగ్గర ఓడించడానికి కూడా చాలామంది నాలుగు మందమైపోయింది. చాలామంది నాలుగు మందమైపోయింది. జాగ్రత్త, తగ్గింపు కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. దేవుడి సన్నిధిలో నీ బలహీనతను క్షమించమని అడగాలి. అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. అంతేగాని పరిసరి లాగా గర్వహృదయం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడా? ప్రార్థన మొక్కుబడిగా చేస్తే నీ ప్రార్థన వింటాడా? ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. వాళ్ళ లోపించింది అదే సమయం. ఆసక్తి కలిగిన ప్రార్థనకి దేవుడు జవాబు దయచేస్తాడు. మన ప్రార్థనలన్నిటి కూడా దేవుడు అలాగే జవాబు దయచేయను కాక ప్రార్థన చేసుకుంటాం. తనలో ప్రార్థన చేసుకుంటాం.